సచిన్ టెండూల్కర్ 24 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరియర్లో నెలకొల్పిన రికార్డులు ఎన్నో, అందుకున్న ఘనతలు మరెన్నో. 664 అంతర్జాతీయ మ్యాచ్లలో 34,357 పరుగులు, 100 సెంచరీలు. ఈ శతకాలకు పునాది పడింది 35 ఏళ్ల కిందట 1990 ఆగస్టు 14న ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలోనే. తొలి సెంచరీ ఏ క్రికెటర్కైనా ఎంతో అపురూపం. పైగా ఆ శతకం జట్టును ఓటమి కోరల నుంచి తప్పించిందైతే ఆ థ్రిల్లే వేరు కదా. ఇంగ్లాండ్తో 3 టెస్టుల సిరీస్లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ రెండో టెస్టుకు వేదికైంది. ఆ టెస్ట్ సచిన్కు 9వది. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 68 పరుగులు చేసిన 17 ఏళ్ల టెండూల్కర్ 408 పరుగుల లక్ష్యంతో చివరి రోజు 103 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దశలో 6వ నెంబర్లో క్రీజులోకి మాస్టర్ టెండూల్కర్ వచ్చాడు. బంతి డ్రివ్వుమని దూసుకొస్తూ బ్యాటర్లకు దడ పుట్టిస్తోంది. ఈ తరుణంలో దుర్భేద్యమైన డిఫెన్స్ ఆటతో ఇంగ్లాండ్ బౌలర్లకు ఎదురొడ్డాడు. ఒక పక్క సహచరులు అవుటవుతున్నా వెరవలేదు. చూడముచ్చటైన బౌండరీలతో ఆకట్టుకుని సెంచరీ సాధించిన సచిన్ 189 బంతుల్లో 17 ఫోర్లతో 119 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. మరో బ్యాటర్ మనోజ్ ప్రభాకర్తో కలిసి అసాధ్యమనుకున్న మ్యాచ్ను డ్రా చేశాడు.